అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం ఉదయం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 345వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యక్తులు మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్యానికి ఎదురులేని చక్రవర్తిగా పేరుగాంచిన శివాజీ రాజు ముఖ్యంగా నలుగురు గురువుల శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు మరియు మేధావి అయ్యారు. వీరి మొదటి గురువైన జిజియాబాయి చిన్నతనము నుండి చెప్పిన కథల వల్ల పరాక్రమవంతుడుగా తోటి ఆడవారితో ఎలా మెలాగాలో మొదలైన విషయాలను నేర్చుకున్నారు. రెండవ గురువు దాదాజీ ఖండాదేవ్ వద్ద రాజకీయ, యుద్ధ తంత్రము నేర్చుకున్నారు. మూడవ గురువైన తుకారాం దగ్గర సామాజిక సామరస్యతను నేర్చుకున్నారు. 1674లో రాయగఢ్ కోటలో శివాజీ మహారాజ్ను క్షత్రియులు అందరికీ రాజుగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదు ప్రదానం చేయడం జరిగింది అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ రెడ్డి, శైక్షావళి, వెంకటేష్, నారాయణ రెడ్డి, శామ్యూల్, చెన్నారెడ్డి, గోవిందప్ప, నారాయణ శెట్టి, దేవదాస్, మద్దులేటి మొదలగు వారు పాల్గొన్నారు.